కరీంనగర్ జిల్లా వీణవంకలో జరుగుతున్న మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రెండో రోజు భక్తుల సంద్రంతో వైభవంగా కొనసాగుతుంది. మేడారం మహాజాతరను తలపించేలా నిర్వహిస్తున్న ఈ జాతరకు దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉండగా ఈసారి కూడా వేలాది భక్తులు తరలివచ్చారు. ఇక నిన్న మొదటి రోజే సారలమ్మ అమ్మవారు గద్దెపై కొలువు తీరడంతో జాతర శోభ మరింత పెరిగింది. అమ్మవారిని గద్దెకు తీసుకువచ్చే క్రమంలో కోయ పూజారులు గిరిజన సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పుల మోగుడు, డోలు వాయిద్యాలు, శివసత్తువులు అలాగే పూనకాల మధ్య వనం నుంచి జనంలోకి సారలమ్మ దేవతను ఘనంగా తీసుకొచ్చారు. భక్తుల జయ జయధ్వానాలతో వీణవంక ప్రాంతమంతా మారుమోగింది. అమ్మవారి దర్శనం కోసం మహిళలు, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర ధర్మకర్తలుగా ఉన్న ఎఫ్టీవీ మరియు టూరిటో సంస్థల ఫౌండర్ అండ్ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై పూజారులకు, అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. ఇక సాంప్రదాయబద్ధంగా పూజలు ప్రారంభించి జాతర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ మినీ మేడారం జాతరలో రానున్న రోజుల్లో మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో వీణవంక జాతర ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.